నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ద గ్రేట్ వరల్డ్ ఆస్ట్రాలజీ అండ్ సైకాలజిస్ట్ గంగరాజు గారు ఉన్నారు. ఈయన చాలా దేశాలు కూడా తిరిగారు. మరి అసలు ఏంటి ఆస్ట్రాలజీకి అట్లాగే సైకాలజీకి ఉన్న లింక్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ది గ్రేట్ వరల్డ్ అని నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు జనాలు కూడా చూస్తూ ఉంటారు. ఏంటి అంత గ్రేటు, ఈయన ఎందుకంత వరల్డ్ ఫేమస్ అయ్యారని వాళ్ళు గూగుల్ సెర్చ్లు కూడా చేసేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, సోషల్ మీడియా అనేది. మరి మీరు ఎన్ని దేశాలు తిరిగారు? దేశాలు తిరిగినప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు. నల్లగా ఉన్నవారు, తెల్లగా ఉన్నవారు, మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉన్న వాళ్ళు, సహకరించే వాళ్ళు ఉంటారు, సహకరించని వాళ్ళు కూడా ఉంటారు. మరి మన ఇండియా పీపుల్ కి ఇతర కంట్రీ వాళ్ళకి తేడా ఏం గమనించారు? ఎలాంటి ట్రీట్మెంట్ విధానం చేసే విధానంలో ఎలాంటి మార్పులు చేశారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా నా యొక్క ప్రయాణం అనేది 2000 నాకు జర్నీ అనేది 2003లో స్టార్ట్ అయిందమ్మా. ఓకే. 2003 నుంచి నేను ఇప్పటి వరకు ఒక 22 ఇయర్స్ 17 కంట్రీస్ వెళ్ళాను. అంటే మెయిన్గా చెప్పాలంటే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగాండా, సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్, దుబాయ్, చాలా కంట్రీస్ వెళ్ళాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, చాలా మందిని కలిశాను. చాలా మందిని, బ్లాక్ పీపుల్ ఉన్నారు, ముస్లిం పీపుల్ ఉన్నారు, తర్వాత నీగ్రోస్ ఉన్నారు, నైజీరియా పీపుల్ ఉన్నారు, తర్వాత చైనీస్ ఉన్నారు, రకరకాల పీపుల్, రకరకాల మైండ్ సెట్లు. ఎలా చేయగలిగారు? ట్రీట్మెంట్ విధానంలో ఎలాంటి మార్పులు చేయగలిగారు? యాక్చువల్ గా చెప్పాలి అంటే ఏ డిఫరెంట్ ఎట్లా ఉన్నా సరే, ఇందాకే మీకు చెప్పినట్టుగా ఆస్ట్రాలజీలో జాతక చక్రం, ఇప్పుడు మనం అనుకుంటాం మనం వేదిక్ సైన్స్ అంటాం. మనం వేదిక్ సైన్స్, ఆస్ట్రాలజీ అనేది వేదాల నుంచి ఒక ఉపంగం, వేదాల నుంచి వచ్చింది అంటాం. తర్వాత మైండ్ అనేది మోడర్న్ సైన్స్, వేదిక్ సైన్స్ మోడర్న్ సైన్స్. కానీ ఏది ఉన్నా సరే, ఇప్పుడు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. స్థూల శరీరం అంటే బాడీ, సూక్ష్మ శరీరం అంటే ఆత్మ, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. కనిపించినవి. ఈ కనిపించిన వాటిలో కనిపించిన ఈ మనసు కూడా ఉంది కదా. ఇప్పుడు మనసు కూడా ఉన్నప్పుడు మన స్పిరిచువాలిటీలోనే ఆత్మ, తర్వాత బుద్ధి, మనసు, చిత్తం, అహంకారం ఉన్నప్పుడు ఆ మనసు గురించి తెలుసుకునేదే. కాబట్టి ఈ ఆస్ట్రాలజీలో జాతక చక్రం, అది అతను ఏ దేశస్తుడైనా సరే ఆ జాతక చక్రం వేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనకు తెలిసిపోతుంది. అతను బ్లాక్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే, ఎక్కడ ఏ దేశంలో పుట్టినా సరే. ఇప్పుడు అట్లా అనుకుంటే వెస్ట్రన్ అస్ట్రాలజీ లేదమ్మా, వెస్ట్రన్ అస్ట్రాలజీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో వెస్ట్రన్ అస్ట్రాలజీ పరంగా, ఇప్పుడు జంగియన్ సైకాలజీలో ఆయన కూడా ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తాడు. జంగియన్ సైకాలజీ అనేది మీకు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది. ఆయన ఆస్ట్రాలజీ బిలీవ్ చేస్తాడు. ఇప్పుడు న్యూయార్క్ లో కూడా ఏంటంటే ఆస్ట్రాలజీ, సైకాలజీ మీద కూడా బుక్కులు రాస్తున్నారు. అట్లాగేంటంటే ఏ కంట్రీ వెళ్ళినా సరే మనకి మెయిన్ హార్ట్, గుండెకాయ లాంటిది ఆస్ట్రాలజీ. దాన్ని బట్టి ఇప్పుడు మోడర్న్ సైన్స్, ఈ సైకాలజీ అనేది మనస్తత్వం, ఇప్పుడు దాంట్లోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని లాంగ్వేజ్లు, నాకు 5 లాంగ్వేజ్లు మాట్లాడతానమ్మా నేను. ఇంగ్లీషు, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, 5 లాంగ్వేజ్లు మాట్లాడుతాను. ఎంతో మందికి, సో థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్, సో లాక్స్ అనుకోవచ్చు. 22 ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా చాలా మంది. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్న తక్కువే. ఇండియాలో మొట్టమొదటిసారి ఇప్పుడు స్టార్ట్ చేసేదే ఇప్పుడు ఏంటంటే ఈ పర్పస్ తోని ఇక్కడ మన ప్రజలకి ఒక సర్వీస్ లాగా చేయాలి, ఒక హెల్ప్ అనేది చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇండియా వైడ్ గా అంటే ఇప్పుడు మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాలు ప్లస్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, సో అనేది నా ఉద్దేశం. అట్లాగే ఏంటంటే మనకి రకరకాల పీపుల్ కలిసినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండవు మేడం వాళ్ళకి. మామూలుగా నేను చూసిన దాంట్లో చాలా పీపుల్, బ్లాక్ పీపుల్ అయినా, బ్లాక్ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్, చాలా ఎమోషనల్. వాళ్ళు చాలా ఎమోషనల్. మనకి వాళ్ళు ఏంటంటే బ్లాక్ పీపుల్ మనం చూస్తానికి భయంకరంగా ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం చాలా ఎమోషనల్. సేమ్ మన ఇండియన్స్ లాగే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక స్ట్రిక్ట్ బ్రిటిష్ పీపుల్ కానీ, అమెరికన్స్ కానీ, వాళ్ళు అంటే ప్యూర్ ఇంగ్లీష్ పీపుల్, వాళ్ళు పెద్దగా బిలీవ్ చేయరు. కానీ వాళ్ళు సైకాలజీ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. చాలా సైకాలజీ పరంగా మైండ్ గురించి బాగా తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఎవరు జయించారు అంటే, మనసుని ఎవడు కంట్రోల్లో పెట్టుకున్నాడో అతనే జయిస్తాడు అంటారు. ప్రపంచాన్ని జయించేది మైండ్ ని. ఇప్పుడు అంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ మైండ్ ఇప్పుడు ఏ బిహేవియర్ బయట ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది తెలిసేది ఆస్ట్రాలజీ, జాతక చక్రం. అట్లాగేందంటే ఇప్పటి వరకు కూడా 22 సంవత్సరాల్లో చేసినటువంటి సర్వీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా చాలా హ్యాపీ మేడం. అంటే మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో
ఇది బాగా టఫ్ అనిపించిన కేసు ఏమైనా ఉందా? ఉంటారు మేడం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ మనకి మామూలుగా ఎక్కువగా ఫారిన్ లో వచ్చే కేసులు కూడా రిలేషన్షిప్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. రిలేషన్షిప్ ఇష్యూస్ టైం కూడా ఎక్కువ తీసుకుంటారా మీరు వాటికి ట్రీట్మెంట్ చేయడానికి? ట్రీట్మెంట్ దానికి పరిహారం ఇవ్వడానికంటే మేడం ఏ సమస్య వచ్చినా సరే మెయిన్ గా మనం మెయిన్ రూట్ ని క్యూర్ చేయగలిగితే వాళ్ళకు ఉన్న సజెషన్ అనేది ఆస్ట్రాలజీని ఉపయోగించి సైకాలజీని ఉపయోగించి రెండింటిని ఉపయోగించి మనం చెప్పినప్పుడు వాళ్ళకు 1-2 సెషన్లు 2-3 సెషన్లోనే వాళ్ళు క్లియర్ అవుతారు. తర్వాత ఉన్న ఫ్యాక్ట్ అనేది మనకి చెప్పినప్పుడు ఇగో నీ జీవితం ఎలా ఉంది, నువ్వు వదిలేసే, ఈ పని చేయొద్దు, ఈ పని చెయ్యి, ఇది బాగుంటుంది, అది బాగోదు అనేది మనం గైడెన్స్ ఇవ్వగలిగితే ఒక భరోసా కదా మేడం. ఇవాళ రేపు ఎవరు నిజాయితీగా ఎవరు చెప్తున్నారు అని నమ్మలేకపోతున్నారు. కానీ నా ఒక ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క జాతకుడికి ఒక క్లయింట్ కి పూర్తి భరోసా, పూర్తి నమ్మకం, ఇంకో ఈ రెండింటిని ఉపయోగించి ఆస్ట్రాలజీని సైకాలజీని ఉపయోగించుకొని నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. తొందరగా నువ్వు వేరే డిస్ట్రాక్షన్స్ నుంచి ఇటు మైండ్ కంట్రోల్ ప్లస్ నా జీవితం ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు ఆ విధంగా చేస్తాం. మీ దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చి వెళ్ళాక మాకు చాలా మంచి జరిగిందని మీకు కాల్స్ వచ్చే చాలా మంది మేడం. చాలా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, 22 సంవత్సరాల నుంచి విదేశాల్లో ఉండటం, రావడం, పోవడం అనేది మామూలు విషయం కాదు. అట్లా ఎంతో మంది సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఇప్పటికి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వాళ్ళు ఇప్పటికే కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇంకొకరు చెప్తా ఉంటారు. మౌత్ పబ్లిసిటీ అంతే కదా, మౌత్ పబ్లిసిటీ. ఎందుకంటే మన ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉండాలి. మన ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటే దానికి భగవంతుడు కూడా సాయం చేస్తాడు గ్యారంటీగా. దేవుడు ఏంటంటే మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ కొంతమంది అనొచ్చు, ఇప్పుడు చాలా మంది పాపాత్ములే ఇబ్బందులు, రౌడీయిజం గుండాయిజం చేసేవాళ్ళు పాపాత్ములే వాళ్ళు సుఖపడుతున్నారు, మంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే దానికి కూడా కారణం ఉంది. పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న మంచి ఏదన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు సుఖపడుతున్నప్పటికీ ఈ రోజు చేసిన చెడు అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతుంది, ఎఫెక్ట్ అయి తీరుతుంది. ఈ రోజు చేసిన మంచి అనేది ఎక్కడికి పోదు మేడం. నువ్వు ఏదో పూర్వజన్మ చేసుకున్న పాపం అనేది ఆ ఇబ్బంది అనేది కలిగి నువ్వు ఈ రోజు ఇబ్బంది పడుతున్నావేమో, కానీ ఆ చేసిన మంచి అనేది ఆటోమేటిక్ గా నెక్స్ట్ జన్మ అనేది ఉందంటారా? తప్పకుండా మనం పునర్జన్మ సిద్ధాంతం అండి. హిందువులు ప్రతి ఒక్కరు నమ్ముతాం, బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా నమ్మేది పునర్జన్మ సిద్ధాంతం. లేదు అంటే ఒక హాస్పిటల్లో ఒక అతను ఏసీ రూమ్ లో ఎట్లా పుడుతున్నాడు, ఒక అబ్బాయి, ఒక బాబు జనరల్ వార్డు లో ఎట్లా పుడుతున్నాడు, ఇవన్నీ ఏంటి, దీనికి ఏంటి లెక్క ఏంటి? ఖచ్చితంగా పునర్జన్మ సిద్ధాంతం నువ్వు చేసుకున్న అదే కదా మేడం. అనివార్య కర్మల్లో నువ్వు ఎక్కడ పుట్టాలి, నువ్వు ఏ ఇంట్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టాలి, నీ స్టేటస్ ఎలా ఉండాలి, నీ ఆరోగ్యం ఎలా ఉండాలనేది అంతా మనకి అంతే కదా. నువ్వు పుట్టేది ఎక్కడ పుట్టాలనేది నువ్వు చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు మనల్ని పక్కదో పట్టించేదే మైండ్ కాబట్టి, మనసు కాబట్టి, ఇటు సైకాలజీ హెల్ప్ తీసుకొని మైండ్ ని కరెక్ట్ గా ట్యూన్ చేసుకొని ఇటు ఆస్ట్రాలజీలో లొసుగులను కూడా అక్కడ ఉన్న ఇబ్బందుల్ని రిపేర్ చేయగలిగితే ఇంకా అంతకంటే ఏముంది మేడం, హ్యాపీగా లైఫ్. సో చూసారు కదా, ఇదేంటంటే మంత్రాలు కాదు, మాయ కాదు, మర్మం కాదండి అని క్లియర్ గా చెప్తున్నారు. ఆస్ట్రాలజీ రూట్ అన్నమాట మెయిన్ గా. దానికి సైకాలజీ తోడైతే మనకి వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారన్నది మనకి చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గంగరాజు గారు. సో చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి. మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కి కాల్ చేసి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దగ్గర పరిష్కారం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి విషయాలు మాకు చాలా నీట్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు. నమస్కారం. నమస్తే.